నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం సంకటహర చతుర్థి సెప్టెంబర్ 2025. అసలు సంకటహర చతుర్థి ఎందుకు చేసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏమిటి, అసలు సంకటహర చతుర్థికి ఏమేమి చేయాలి, వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. సంకట అనే పదానికి సమస్యలోని అర్థం, మరియు హర అంటే తొలగించటం లేదా తగ్గించటం అని అర్థం. చతుర్థి అనేది అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 4వ రోజు. సంకటహర చతుర్థి అనేది ప్రత్యేకంగా ఒకరి సమస్యలను తొలగించుకోవడానికి ఉద్దేశించిన రోజు. ఈ రోజున సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి నెల క్షయదశ అయిన కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 4వ చంద్రదినం చతుర్థి నాడు వస్తుంది. అడ్డంకులను తొలగించే గణేశుడిని కష్టాల నుంచి విముక్తి కోసం పూజించే శుభదినం ఇది. సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గణపతి లేదా గణేశుడిని శివుడు మరియు పార్వతీదేవి కుమారుడిగా భావిస్తారు. ఆయన అడ్డంకులను తొలగించేవాడు మరియు విజయానికి నాంది పలికేవాడు అని ప్రశంసించబడ్డాడు. కాబట్టి ఆయన ప్రేమించబడతాడు మరియు పూజించబడతాడు. ఆయనకు ఏనుగు ముఖం ఉంది, కానీ మానవ తలతో కూడిన ఆదిమ రూపం కూడా ఉంది. ఆయన బలానికి వీరుడిగా, సంతోషకరమైన నృత్యకారుడిగా, మధురమైన బిడ్డగా మరియు మరెన్నో ప్రసిద్ధి చెందాడు. ఏదైనా ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా సాహసం చేసేటప్పుడు ఆయన ఆశీర్వాదం పొందడం మంచి ఆచారంగా పరిగణించబడుతుంది. అసలు సంకట చతుర్థి వెనక పురాణాల ప్రకారం ఏం చరిత్ర ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవి తాను స్నానం చేస్తున్నప్పుడు తనకు ఒక తోడు అవసరం అనిపించి గణేశుడిని సృష్టించింది. ఆమె గంధపు చెక్కతో ఒక బాలుడిని సృష్టించి ఆ బాలుడికి ప్రాణం పోసి తన ఆవరణలోకి ఎవరిని అనుమతించవద్దని కోరింది. శివుడు దేవతలను సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ బాలుడు ఆ మహోన్నతుడు తన తండ్రి అని తెలియకుండానే అతడిని అడ్డుకున్నాడు. వారి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. దీనిలో శివుడు గణేశుడి శిరచ్ఛేదం చేశాడు. పార్వతి తిరిగి వచ్చినప్పుడు తన కుమారుడు చనిపోయి ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. మరి కోపంతో భయంకరమైన రూపాన్ని తీసుకుంది. శివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు. బాలుడి శరీరంపై ఏనుగు తలను ఉంచి అతన్ని బ్రతికించాడు. ఆ సంఘటన మరియు గణేశుడిని గణాలకు ప్రభువు మరియు అడ్డంకులను తొలగించేవాడు అని పిలిచే గౌరవం సంకటహర చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు. సంకటహర చతుర్థి ఆచారాలు ఏంటో తెలుసుకుందాం. 4వ క్షీణ చంద్రుడు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన సందర్భం. అక్కడ అందుబాటులో ఉన్న శక్తులు ఏదైనా పూజ యొక్క ప్రభావాన్ని గణనీయంగా పెంచుతాయి. అందువల్ల అడ్డంకుల నుండి సమర్థవంతమైన ఉపశమనం పొందడానికి సంకటహర చతుర్థిని ప్రత్యేకంగా గణేశుడి పూజకు ఎంచుకున్నారు. పురాణాల గ్రంథాలు కూడా ఈ రోజును ప్రాముఖ్యత గురించి మాట్లాడుతాయి. దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పి కథను వివరిస్తాయి. ప్రజలు భగవంతుడికి ప్రార్థనలు చేయడానికి దేవాలయాలను సందర్శిస్తుండగా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను కూడా ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. సంకటహర చతుర్థి ఆరాధనలో ప్రధానంగా కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. ఇందులో పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలను విగ్రహం ముందు లేదా ఎంపిక చేసిన ప్రదేశాల ముందు రాతిపై లేదా నేలపై పగలగొట్టి పూజిస్తారు. శివుడికి 3 కళ్ళు ఉండటం, సృష్టించడం, సంరక్షించడం మరియు నాశనం చేయడం అనే 3 ప్రాథమిక కార్యకలాపాలను సూచిస్తున్నట్టే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. అవి అహం, భ్రాంతి మరియు కర్మను సూచిస్తాయి. ఇవి ఏదైనా అడ్డంకికి ఆధారం. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయను పగలగొట్టడం ద్వారా మనం కర్మ ప్రభావాలను తుడిచివేయవచ్చు. తద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మరియు
భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలలో వేగంగా పురోగతి సాధించవచ్చు. కొంతమంది భక్తులు ఈ రోజున సాయంత్రం చంద్రుడిని చూసే వరకు వ్రతం లేదా ఉపవాసం కూడా పాటిస్తారు మరియు దీనిని సంకటహర చతుర్థి వ్రతం అని పిలుస్తారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి నాడు గణేశుడిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. జీవితంలోని సమస్యలను మరియు అడ్డంకులను తొలగించండి. ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. సంతానం యొక్క ఆశీర్వాదములు పొందుతారు. చెడు కన్నుతో సహా ప్రతికూల శక్తులను తొలగించబడుతుంది. ప్రస్తుతం జీవితంలో సంపద మరియు శ్రేయస్సును సంపాదించడానికి సహాయం చేస్తుంది. పాపాల నుండి విముక్తి మరియు మోక్షాన్ని పొందడానికి సహాయపడుతుంది. పవిత్ర అగ్ని వేడుక, అభిషేకం, జలాకరణం వేడుక, పూజ, అర్చన, క్రాంతి మరియు ధ్వని వేగన యంత్రం మరియు తంత్రం, ప్రత్యేక పూజల ద్వారా దైవానికి మీ ప్రార్థనను అర్పించాలని సూచిస్తున్నారు. వీటిలో అగ్ని వేడుక అనేది దైవిక జీవులలో కనెక్ట్ అవ్వడానికి, భూమిపై అత్యంత అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక సంకేతకు మీ కర్మను తొలగించుకోవడానికి మరియు ఆశీర్వాదాలను పొందడానికి నివారణగా సేవనలో పొందండి. గణేష పూజ. ఈ శక్తివంతమైన గణేష పూజకు గణేశుడు ప్రధాన దేవత. ఆయన్ను అదృష్ట దేవుడిగా పరిగణిస్తారు మరియు ఆయన తన భక్తులకు వారి అన్ని ప్రయత్నాలలో సులువుగా విజయం చేకూర్చాలని ఆశీర్వదిస్తాడు. శ్రీ గణేశుడిని ఆయన భక్తులను తమ జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకుంటారు. గణేశుని యొక్క మంత్రము: ఓం గం గణాధిపతియే నమః. ఇదండి గణేష సంకటహర చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యత. గణేష చతుర్థి ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, గణేష చతుర్థి ఎందుకు వచ్చింది దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.